హలో, ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తానే. కథ విని ఎలా ఉందో చెప్పండి. కథ పేరు నేను కథ చివరిలో చెబుతానే. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు వేపగుంట. ఆ గ్రామం నది తీరంలో ఉండేది. పచ్చని పొలాలు, మామిడి తోటలు, పక్షులు, కిలకిలలు. అలా ఉదయం సూర్యుడు లేవగానే గ్రామం సజీవంగా మారిపోతుంది. ఆ గ్రామంలో ఒక వృద్ధురాలు ఉండేది. అందరూ ఆమెని సీతమ్మని పిలిచేవారు. కానీ ఇంట్లో బంధువులలో మాత్రం ఆమెకి పేరు అమ్మమ్మ. సీతమ్మ చిన్నప్పటి నుంచే ఆ ఊరిలో పెరిగింది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కానీ ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేది. సీతమ్మకు ఒక కొడుకు. అతను పెరిగి చదువు పూర్తి చేసి పట్టణంలో ఉద్యోగం చేసేవాడు. పెళ్ళయ్యాక అతనికి ఒక ముద్దుల పాప పుట్టింది. ఆ పాపే సీతమ్మ మనవరాలు. పేరు చిన్మయి. చిన్మయి వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గరకు రావడాన్ని చాలా ఇష్టపడేది. స్కూలుకి సెలవులు మొదలైన రోజు నుంచి అమ్మమ్మ ఎప్పుడొస్తా అని అడుగుతూనే ఉండేది. ఒక ఉదయం బస్సు నుండి దిగగానే చిన్మయి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మ కాళ్ళను హత్తుకుంది. చిన్మయి, అమ్మమ్మ నేను వచ్చా. అమ్మమ్మ రా బంగారం, నా హృదయం వెలిగిపోయింది నీతో. అమ్మమ్మ ఇల్లు పాతకాలపు మట్టి గోడలతో, కప్పు మీద ఎర్ర కప్పులతో ఉండేది. వెనకాల చిన్న తోట, అందులో తులసి, జాస్మిన్, మామిడి చెట్లు. ఉదయం సీతమ్మ లేచి తోటలోనే నీళ్లు పోసి చిన్మయికి కూడా నేను చేస్తా అని పరిగెత్తుకొచ్చేది. చిన్మయి నగరంలో పెరిగింది. అక్కడ ఈ పచ్చదనం, పిట్టలు కోయడం అన్నీ కొత్త అనుభవం. ఉదయం గంగురే పిట్ట గూడు చూపించేది. అమ్మమ్మ మేకలు పాలు దూయడం, మట్టి నీళ్ళ మీద ఆడుకోవడం, ఇవన్నీ చిన్మయికి ఒక మాయా ప్రపంచంలా అనిపించేది. సాయంత్రం భోజనం అయ్యాక తోటలోని పెద్ద మామిడి చెట్టు కింద అమ్మమ్మ ఒక తాటిపీట వేసుకొని కూర్చునేది. చిన్మయి ఆమె ఒడిలో కూర్చొని కథలు వినేది. అమ్మమ్మ చెప్పే కథల్లో ఎప్పుడూ ఒక పాఠం ఉండేది. ఒకరోజు ఆమె ఇలా చెప్పింది. అమ్మమ్మ, ఒక చిన్న చిలుక ఉండేది. వర్షం వచ్చిందని గూడు వదిలి వెళ్ళిపోయింది. కానీ తిరిగి వచ్చేసరికి గూడు పాడైపోయింది. అప్పుడే అది తెలుసుకుంది, మన ఇల్లు మనం కాపాడుకోవాలి, వదిలేసి పోకూడదు. చిన్మయి ఆ కథ విన్న తర్వాత, అంటే మన దగ్గర ఉన్నవారిని కాపాడుకోవాలా అమ్మమ్మ అని అడిగింది. అమ్మమ్మ ఆనందంగా తల ఊపింది. అప్పటికి గ్రామంలో శ్రీరామనవమి పండగ వచ్చింది. అమ్మమ్మ చిన్మయిని తీసుకొని ఆలయానికి వెళ్ళింది. అక్కడ రంగురంగుల మాలలు, పల్లకీలు, ఊరేగింపు, హారతులు అన్నీ కొత్తగా అనిపించాయి చిన్మయికి. ఊరంతా అమ్మమ్మను గౌరవంగా పలకరించేది. సీతమ్మ గారు, మీ మనవరాలు చాలా చక్కగా ఉందమ్మా అని అందరూ చెప్పేవారు. చిన్మయి గర్వంగా అమ్మమ్మను చేతి పట్టుకొని తిరిగేది. ఒకరోజు అమ్మమ్మ పొలానికి వెళ్తూ దారిలో ఒక వృద్ధురాలు కూరగాయలు బుట్ట మోస్తూ ఇబ్బంది పడటం చూసి వెంటనే ఆమెకు సాయం చేసింది. చిన్మయి అడిగింది, అమ్మమ్మ నువ్వెందుకు సహాయం చేశావు? అమ్మమ్మ, బంగారం, మనకు తెలిసిన వారైనా తెలియని వారైనా కష్టంలో ఉన్నవారికి తోడుగా ఉండాలి. అదే మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ మాట చిన్మయి మనసులో ముద్ర వేసింది. తరువాత రోజు గ్రామంలో చిన్నపిల్లలు ఆడుకుంటుండగా బొమ్మలు పగలగొట్టుకున్నారు. చిన్మయి తన వద్ద ఉన్న బొమ్మలు వారికి ఇచ్చింది. పిల్లలు ఆనందంతో దూకారు. అమ్మమ్మ అది చూసి నవ్వింది. అమ్మమ్మ చూడు, నీ చిన్ని మంచి మనసు వాళ్ళ ముఖంలో పెద్ద చిరునవ్వు తెచ్చింది. వేసవి సెలవులు అయిపోయాయి. పట్టణానికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. చిన్మయి కళ్ళల్లో నీళ్లు. చిన్మయి, అమ్మమ్మ నేను మళ్ళీ త్వరలో వస్తా. అమ్మమ్మ
రా బంగారం, నేను ఇక్కడే ఉంటాను, కానీ నా కథలు నా మాటలు నీ హృదయంలో ఉంచుకో. బస్సు దూరం అవుతుంటే అమ్మమ్మ చేతిని ఊపుతూ నిలబడింది. చిన్మయి కూడా కిటికీ నుండి అమ్మమ్మను చూస్తూనే వెళ్ళిపోయింది. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మనసుతో నిండిన ప్రేమ, జ్ఞానం, మంచితనం ఇవి డబ్బుతో కొనలేనివి. తరం నుంచి తరానికి ఇవే మన జ్ఞాపకం. పిల్లలు, ఈ కథ పేరు నేను లాస్ట్లో చెప్తానన్నాను కదా, ఈ కథ పేరు ఎంతమందికి తెలుసో వారందరూ కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఇంకో కథ చెప్పినప్పుడు ఈ కథ పేరు చెప్తాను. మన ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.